యాక్చువల్లీ ఫైబ్రాయిడ్స్ అనేది మామూలుగా కొందరికి చూస్తే చాలా చిన్న ఇష్యూ, కొందరికి అదే పెద్ద బిగ్ ఇష్యూ, ఇంకా ఎస్పెషల్లీ పిల్లలు కాని వాళ్ళకి అయితే కనుక. బట్ యాక్చువల్లీ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, దేన్ని ఫైబ్రాయిడ్స్ అనాలి, ఏమవుతుంది ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయినప్పుడు? సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మన దేశంలో చాలా కామన్ అనమాట లేడీస్కి. అంటే మన ఎథనిసిటీ దానివల్ల మన వాళ్ళకి ఎక్కువ కామన్గా వస్తుంటాయి, ప్లస్ ఆఫ్రికన్ జాతి వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. సో ఇది అంత భయపడాల్సిన విషయం ఏం కాదు. అంటే మనకు యూట్రస్ మజిల్ అంటాం కదా, ఆ మజిలే థిక్ అయిపోతుంది అనమాట. థిక్గా అయిపోయి గడ్డల్లాగా ఫామ్ అవుతుంది. దాన్నే ఫైబ్రాయిడ్స్ అంటాం అనమాట. చాలా మటుకు 99.9% ఇవి క్యాన్సర్ కాదు, బెనైన్ అంటాం అనమాట. అంటే క్యాన్సర్ గడ్డలు కాకుండా బెనైన్ గడ్డలు అంటాం అనమాట దీనిలో. యూజువలీ ఇవేంటంటే చాలా మటుకు 30 to 40 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మామూలుగా దీనిలో ట్రీట్మెంట్ అయితే చాలా మటుకు అవసరం ఉండదు, చిన్నగా ఉంటాయి ఫైబ్రాయిడ్స్. మనకి ఎప్పుడైతే ఫైబ్రాయిడ్స్ అరౌండ్ 5 centimeters కంటే సైజ్ పెరుగుతాయో అప్పుడు దానివల్ల మనకు సిమ్టమ్స్ వస్తుంటే మాత్రమే ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అనమాట. సిమ్టమ్స్ అంటే ఎట్లాంటివి కనిపిస్తాయి? మామూలుగా ఇప్పుడు లేడీస్కి పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ పీరియడ్స్ కావడం, అంటే మామూలుగా అయితే మనకు 5 days to 7 days పీరియడ్ అవ్వడం నార్మల్ అనమాట. కొంతమందికి ఏమవుతుంది మోర్ దెన్ 7 days, అంటే ప్రొలాంగ్డ్ పీరియడ్, ఒక్కొక్కసారి 10 days 15 days అవుతుంటాయి. దట్ ఈస్ నాట్ నార్మల్ అనమాట. ఆర్ మనకు బ్లీడింగ్ అయ్యేటప్పుడు మామూలుగా అయితే మనం 3 pads per day అట్లా చేంజ్ చేసుకుంటారు ఉమెన్. మామూలుగా వీళ్ళకి ఏంటంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది అనమాట పీరియడ్ వచ్చినప్పుడు. అంటే ఎవ్రీ 2 hours 3 hoursకి ఒకసారి ప్యాడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ దే ఆర్ చేంజింగ్ మోర్ దెన్ 4 or 5 pads per day, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ హెవీ పీరియడ్ అనమాట. లేకపోతే పీరియడ్స్ వచ్చినప్పుడు సివియర్గా పెయిన్ వస్తుంది వాళ్ళకు, పొట్టలో, కింద పొట్టలో ఎస్పెషలీ. అప్పుడు కూడా మనం ఈ ఫైబ్రాయిడ్స్ను సస్పెక్ట్ చేస్తాం మనం. ఓకే, హెవీ బ్లీడింగ్ లేకపోయినా పెయిన్ ఉంటుంది చాలా అంటే కూడా ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. ఓకే, ఒక్కొక్కసారి ఏంటి మనకు పీరియడ్కు మధ్యలో అసలు బ్లీడింగ్ కాకూడదు. మనకు 30 daysకి ఒకసారి పీరియడ్ వస్తుంది కదా, మధ్యలో బ్లీడింగ్ కాకూడదు అనమాట. మధ్యలో బ్లీడింగ్ అవుతుంటే దాన్ని ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటాం అనమాట. అలా అయినా కానీ ఈ ఫైబ్రాయిడ్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకసారి ఏంటంటే అసలు వాళ్ళకు ఉన్నాయని తెలియదు, మనకు జస్ట్ ఫర్ సమ్ అదర్ రీజన్ మనం స్కాన్ చేస్తే వాళ్ళకి అప్పుడు ఫైబ్రాయిడ్స్ బయటపడతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఒక్కోసారి ప్రెషర్ సిమ్టమ్స్, ఒక్కొక్కసారి పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి అన్ని రోజుల నుంచి ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో అవి ఏమైతే బాగా గ్రో అయ్యేసి బ్లాడర్, అంటే మన వాటర్ బ్యాగ్ ఉంటుంది కదా, దానిపైన ప్రెషర్ పడుతుంది అనమాట. సో వాళ్ళకు యూరిన్ పోయడానికి కష్టం అనిపించడం, లేకపోతే మోషన్ చేయడానికి కష్టం అనిపించడం. సో ప్రెషర్ సిమ్టమ్స్తో కూడా కొన్నిసార్లు మనకు ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళలో ఇన్కాంటినెన్స్ కూడా ఉండొచ్చా? యూరిన్ అంటే వాళ్ళకి కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి డిఫికల్టీ ఉంటుందన్నమాట. ఇంకా వెరీ రేర్లీ ఏంటంటే మనకు ఫర్టిలిటీ ఇష్యూస్, అంటే మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు అని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. యూజువలీ చిన్న ఫైబ్రాయిడ్స్ లెస్ దెన్ 5 centimeters అలా ఉంటే మనం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది, మళ్ళీ నార్మల్ డెలివరీస్ అవుతూ ఉంటాయి. ఓన్లీ ఇంకా వాళ్ళు చాలా ఏళ్ళు ట్రై చేసి ఈ ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే ఫైబ్రాయిడ్స్ తీస్తామన్నమాట. అప్పుడు తీసిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కాస్త పెరుగుతాయి అన్నమాట. ఓకే, అంటే 5 centimeters బిలో ఉంటే అంత ప్రాబ్లం కాదు, లేదంటే సిమ్టమ్స్ లేకపోయినా ప్రాబ్లం కాదు. సిమ్టమ్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్తో మనకు హార్మోన్స్ ఉన్నప్పుడే మన బాడీలో పెరుగుతాయి అన్నమాట. అంటే మనకు మెనోపాజ్ వచ్చిందనుకోండి, అంటే ఎప్పుడైతే మన మెన్సెస్ అనేటివి స్టాప్ అయిపోతాయి కదా, యూజువల్లీ మనకు అరౌండ్ 45 to 50 years మధ్యలో అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఈ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ సైజ్ తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. సో అవి మనకు మెనోపాజ్ తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉంటే యూజువల్లీ సైజ్ తగ్గిపోతాయి. ఓన్లీ అవి పెరుగుతుంటే మాత్రమే సర్జరీ చేస్తామన్నమాట.